ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ బ్రాహ్మణులపై చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు దుమారం రేపుతున్నాయి. తాజాగా నంద్యాల బ్రాహ్మణ సంఘం నేతలు మందకృష్ణ తీరును తీవ్రంగా ఖండించారు. మీడియా క్లబ్లో అర్చకత్వం, పౌరోహిత్యంపై ఆయన చేసిన వ్యాఖ్యలు అర్ధరహితమని వారు మండిపడుతున్నారు. నంద్యాలలో బ్రాహ్మణ సంఘం నేతలు అత్యవసర సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంఆర్పీఎస్ నేత మందకృష్ణపై వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇటీవల మీడియా క్లబ్లో జరిగిన సమావేశంలో అర్చకత్వం చేస్తున్న బ్రాహ్మణులను ఉద్దేశించి మందకృష్ణ అనుచిత వ్యాఖ్యలు చేశారని వారు ఆరోపించారు. పౌరోహిత్యం, అర్చకత్వం అంటే కేవలం వృత్తి మాత్రమే కాదని, అది ఒక జీవన విధానమని, దానిపై కనీస అవగాహన లేకుండా మాట్లాడటం సరికాదని హితవు పలికారు. సమాజంలో వర్గాల మధ్య చిచ్చు పెట్టేలా ఇటువంటి వ్యాఖ్యలు చేయడం మందకృష్ణ స్థాయికి తగదని, తక్షణమే తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. భవిష్యత్తులో బ్రాహ్మణ సమాజాన్ని విమర్శించే ముందు వాస్తవాలు తెలుసుకోవాలని తెలిపారు. ब्राह्मण जय ब्राह्मण वेद माता गायत्री माता को वेद माता गायत्री माता को वेद माता गायत्री माता को ఈరోజు మందకృష్ణ మాదిగ గారు అర్చక పురోహిత వర్గం, ముఖ్యంగా బ్రాహ్మణులు ఎవరైతే ఆలయాల్లో అర్చక పురోహిత వర్గంలో ఉన్నారో వారిపైన చేసిన వ్యాఖ్యలు చాలా కించపరిచే విధంగా ఉన్నాయని చెప్పి ఉద్దేశంతో ఈరోజు ఈ యొక్క సమావేశంను మరియు విలేకరుల సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా ఏంటంటే మందకృష్ణ మాదిగ గారికి తెలియజేయడం ఏంటంటే, అయ్యా, బ్రాహ్మణులు ఎన్నో తరాలుగా మరియు ఎన్నో యుగాల నుంచి కూడా గుళ్ళల్లో దేవుళ్ళను నమ్ముకుంటూ ఆ యొక్క ఆలయాలకు హిందూ ధర్మాన్ని కాపాడుకుంటూ అన్ని విధాలుగా వాళ్ళు వారి యొక్క కార్యకలాపాలు చేసుకుంటూ అందరికీ ఆదర్శపాయంగా ఉంటూ వస్తూ ఉన్నారు. ముఖ్యంగా గతంలో చెప్పాలంటే కర్ణం పని కూడా బ్రాహ్మణులే ఉండేది, దాన్ని కూడా పోయింది. కాలాలు మారుతున్నాయి, ప్రభుత్వాలు మారుతున్నాయి. కానీ అర్చక పురోహిత వర్గం అనేది కేవలం బ్రాహ్మణులు చేయడం వల్ల ఇప్పటి వరకు కూడా దాన్ని ఒక పవిత్రమైనటువంటి పుణ్య కార్యంగా అందరూ కూడా భావిస్తున్నారు. ఒక చిన్న విషయం మీకు తెలియజేస్తున్నాం. కేవలం బ్రాహ్మణులే కాకుండా బ్రాహ్మణుల్లో ఇతర వర్గాల వాళ్ళు కూడా చాలా దేవాలయాల్లో పనిచేస్తున్నారు అర్చకుల పురులుగా. ఏ రోజు ఏ ఒక్క బ్రాహ్మణుడు వాళ్ళ గురించి వేలెత్తి చూపలేదు. మా ప్రాప్తం ఇంతే, దేవుడు మాకు ఇచ్చింది ఇదే అనుకొని ఏదైతే కార్యక్రమంలో డబ్బులు కూడా తక్కువ జీతంతో తక్కువ పారితోషికం వస్తున్నటువంటి చేస్తున్నటువంటి అర్చక పురోహితులు, ఈ పూట గడవకుండా కూడా ఇబ్బంది పడేటువంటి పురోహితులు, అర్చకులు కూడా చాలా మంది ఉన్నారు. ఏపీ కాదు, ఆల్ ఓవర్ ఇండియా టైప్ మొత్తం కూడా. కాబట్టి మీరు విషయాలన్నిటినీ తెలుసుకొని దానిపైన మీరు అవగాహన తెచ్చుకున్న తర్వాత మాట్లాడండి. ఈరోజు మీరు ఈ వ్యాఖ్యలు ఎందుకు చేశారో, ఎందుకు చేయాల్సి వచ్చిందో అందరికీ తెలుస్తూ ఉంది ఈ విషయం. కాబట్టి మరొకసారి మీకు కేంద్ర ప్రభుత్వం కూడా మంచి పదవి ఇచ్చి మిమ్మల్ని బాగా ప్రోత్సహిస్తూ గౌరవిస్తూ వచ్చింది. ఆ గౌరవాన్ని మీరు కాపాడుకోండి, దానికి తగ్గట్టుగా మీరు ప్రవర్తించవలసిందిగా మేము ఈ సభాముఖంగా తెలియజేసుకుంటున్నాం. అర్చకుడు చేసేటువంటి పూజా విధానం చేతనే ఆ విగ్రహంలోకి, శిలలోకి శంకరుడు వచ్చి కూర్చుంటాడు అని చెప్పి ఆగమ శాస్త్రాలు చెప్తూ ఉన్నటువంటి విషయం. అటువంటి అర్చకులు ఎవరి జోలికి వెళ్ళేటువంటి వ్యవహారం ఉన్నటువంటి వాళ్ళు కాదు. అయితే మందకృష్ణ మాదిగ గారు, ఎందుకంటే ఆయన ఏ సంస్కారంతో అయినా మాట్లాడి ఉండొచ్చు, కానీ మేమైతే ఆయన గారు అనే సంబోధన చేస్తూ ఉన్నాం. మందకృష్ణ మాదిగ గారు మాట్లాడినటువంటి మాటలు వినడం జరిగింది. జాంబవంతుడి గురించి చాలా గొప్పగా చెప్పుకున్నారు, చాలా విశేషం, మంచి విషయం. ఎందుకంటే మాకందరికీ కూడా జాంబవంతుడు ఆరాధ్యనీయుడే. కేవలం ఒక కులానికో ఒక తెగకో సంబంధించినటువంటి వాడు కాదు జాంబవంతుడు. మొత్తం హైందవ సమాజానికి అందరికీ సంబంధించినటువంటి వాడు జాంబవంతుడు. ఎందుకు అంటే వాల్మీకి రామాయణంలో నువ్వే చెప్పావు చాలా విషయాలు. ఆంజనేయ స్వామి తన యొక్క శక్తిని తెలుసుకోవడానికి కారణభూతుడైనటువంటి వాడు జాంబవంతుడు. అట్లే రాముని యుద్ధం చూసి రామునితో యుద్ధం చేయాలనే కోరికను వెళ్ళబుచ్చితే ఆ కోరికను తర్వాత అవతారంలో, అంటే కృష్ణావతారంలో ఆ స్వామి 28 రోజులు జాంబవంతంతో యుద్ధం చేసి ఆ కోరికను తీర్చాడు అనే విషయాలు కూడా చాలా చక్కగా చెప్పావు ఈ హైందవ పురాణాల గురించి. కానీ బ్రాహ్మణ సమాజం ఏం చేసిందయ్యా? కేవలం వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటూ, వాళ్ళ యొక్క వృత్తి, వాళ్ళ యొక్క జీవనం వాళ్ళు గడుపుతూ, లోకా సమస్త సుఖినో భవంతు అని చెప్పి కోరుకునేటువంటి
జాతి ఏదైనా ఉంది అంటే అది బ్రాహ్మణ జాతి. అటువంటి బ్రాహ్మణ జాతిని కించపరిచేట్టుగా మాట్లాడాల్సినటువంటి అవసరం ఎందుకు వచ్చింది? ముఖ్యంగా అర్చకులు, దేవాలయంలో అర్చకులు కానీ లేదా విధి విధానం కానీ ఎందుకు మా వాళ్ళు చేయకూడదు అన్నట్టుగా కూడా నువ్వు మాట్లాడావు. ఒక పద్ధతి ఉంటుంది దేనికైనా కూడా. ఏంటి అంటే అనూచానంగా వస్తున్నటువంటి సాంప్రదాయాలు పాటించగలిగినటువంటి వ్యక్తి మాత్రమే దేవాలయ వ్యవస్థలో అర్చకుడిగా పనికొస్తాడు అని చెప్పి ఆగమ శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి. వాల్మీకి రామాయణం గురించి మాట్లాడినావు, తర్వాత భారతం గురించి మాట్లాడినావు, ఇన్ని విషయాలు మాట్లాడిన వాడివి ఆగమ శాస్త్రాలు తెలుసుకోవాలన్న విషయం నీకు కొంచెమన్నా ఇంకితం ఉందా? ఆగమ శాస్త్రాలు ఏం చెప్తున్నాయి, ఒక అర్చకుడు ఎట్లా ఉండాలని చెప్తూ ఉన్నాయి, ఆ పద్ధతి ఏమన్నా ఉందా? ఆ పద్ధతిలో అర్చకుడు ఎంత నిష్ఠతో ఎంత జాగ్రత్తగా ఆ పూజలు ఆ పునస్కారాలు ఆచరిస్తే ఆ వ్యవస్థ నిలబడుతూ వస్తుందో కొన్ని తరతరాలుగా అది నువ్వు గమనించాలి. ముఖ్యంగా వేదం ఈరోజు ఇక్కడ 4 వేదాలు అనేక శాఖలు ఉపశాఖలు నిలబడ్డాయి అంటే బ్రాహ్మణ వ్యవస్థ, వాళ్ళు గురుకుల వ్యవస్థలో ఒక పరంపరలో గురువు గారి నుంచి శిష్యులకు, శిష్యుల నుంచి మళ్ళీ ప్రశిష్యులకు అట్లా పరంపరగా వచ్చి వేదాన్ని, ఆగమ శాస్త్రాలను, విద్యా విధానాన్ని, హైందవ సంస్కృతిని నిలబెడుతూ ఉన్నటువంటి నిష్కల్మషమైనటువంటి జాతి మీద అవాకులు చవాకులు ఈసారి పేలినావంటే మాత్రం ఖచ్చితంగా చెప్పాల్సిన అంశం ఏంటంటే ఈ ఆంధ్రప్రదేశ్ నువ్వు ఎక్కడ పొలిమేరలో నువ్వు అడుగు పెట్టాల్సి వచ్చినా కూడా ఖచ్చితంగా బ్రాహ్మణ జాతి మాత్రం ఊరుకునే ప్రసక్తి ఉండదు ఇటువంటి మాటలు మాట్లాడితే. నిన్నటి రోజు మందకృష్ణ మాదిగ గారు రామాయణ భారతాలను ఉటంకిస్తూ బ్రాహ్మణ జాతి పైన ఆయనకు ఉండేటువంటి ఆకాశను ద్వేషాన్ని వెలిగించినారు. ఆయన కనీసం కుల మతాలు ఈ సామాజిక వర్గాల్లో కులం మతం విభిన్నమైనటువంటి దృక్పథాలతో చూస్తూ రాజకీయ అవసరాలకు ఉపయోగించుకుంటూ చాలా మంది ఈరోజు సమాజంలో వాళ్ళ పబ్బం గడుపుకుంటున్నారు. అటువంటి వాళ్ళలో మా మందకృష్ణ మాదిగ కూడా ఓరా అనిపిస్తుంది. ఎందుకంటే ఆఖరకు పురాణ ఇతిహాసాలు ప్రపంచంలో అందరికీ చాలా భాగాల ఉన్నటువంటి వ్యక్తులందరికీ కూడా, విజ్ఞానవంతులందరికీ కూడా ప్రామాణికంగా అభిమాన గ్రంథాలుగా ఉన్న రామాయణ భారతాల్లో కూడా కులాన్ని లోపలి చొచ్చింపజేసి తన యొక్క చాతుర్యంతో కృష్ణుడు మా బావ అంటాడు, జాంబవంతుడు మా బావ అంటాడు, ఈయన ఆంజనేయుడు మా బావ అంటారు. వాళ్ళంతా అడవిలో బతుకారు, మళ్ళీ మీరు ఏ చిల్లలు ఎందుకు బతుకుతున్నారు? ఆ బావల దగ్గరికి వాళ్ళ దగ్గరికి పోవాలి కదా. వాళ్ళే గవర్నమెంట్ రిజర్వేషన్లు కావాలని ఎప్పుడు కోరలేదు కదా, మీరు ఎందుకు కోరుతున్నారు? ఇప్పుడు రిజర్వేషన్కి ఎందుకు మీరు వ్యతిరేకం చేస్తున్నారు? మేము కూడా మందకృష్ణ మాదిగ మాట్లాడినటువంటి మాటలకు మందకృష్ణ మాదిగ గారి వ్యక్తిగతమైన మాటలకు మాత్రమే నేను విమర్శిస్తున్నాను తప్ప ఎస్సీ క్యాడర్ని కానీ, ఎస్సీలు కానీ, మిగతా క్యాడర్ని కానీ మేము విమర్శించడం లేదు. ప్రత్యేకంగా బ్రాహ్మణ అర్చకులు ఉన్నారు, అర్చకులు అన్ని కులాల్లో అర్చకులు ఉన్నారు. వివిధ దేవాలయాల్లో, గ్రామ దేవాలయాల్లో, గ్రామాలయాల్లో, పెద్ద దేవాలయాల్లో వివిధ రకాలైనటువంటి కులాలు ఉండేటువంటి అర్చకులు ఉన్నారు. వాళ్ళు యంత్రాలు వేస్తున్నారు, మతాలు వేస్తున్నారు, పంతాలు వేస్తున్నారు, సాధులు ఉన్నారు, అందరు ఉన్నారు. అందరిని అర్చకులు మీరు విమర్శించినట్టే కదా.